ఒకరోజు మొట్టమొదట కదలిక అంటే ఎలా ఉండాలి అంటే, తనంత తానుగా నీకు అలవాటై ఉండాలి. ఏది అలవాటై ఉండాలి అని అడిగారు. బ్రహ్మముహూర్తవు తిష్టేత్, అది మొట్టమొదటి సూత్రం వేదంలో. బ్రహ్మముహూర్తమునందు నువ్వు నిద్ర లేచి ఉండాలి. బ్రహ్మముహూర్తం అనగా ఏమి? ఒక మనుష్యుడు నిద్ర లేవవలసిన సమయాన్ని ఎలా లెక్కెట్టుకోవాలి అని అడిగారు. ప్రాతకాలమునందు నిద్రించి ఉండరాదు. ప్రాతకాలం అనగా ఏమి? ప్రాతకాలము ప్రదోషము అని రెండు మాటలు మనకి. ప్రాతకాలము అంటే సూర్యోదయం ఎన్ని గంటలకు అవుతోంది అందుకు లెక్క కడతాడు ఋషి. పంచాంగము అని ఉంటుంది. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణ ఐదింటిని చెప్తుంది కాబట్టి 5 అంగములతో ఉంటుంది కాబట్టి పంచాంగం. వాళ్ళు ఋతువుని బట్టి నెలని చెప్పి సూర్యోదయము సూర్యాస్తమయము రాస్తాడు. సూర్యోదయం ఎన్నింటికి అవుతుందో చెప్తాడు. సూర్యోదయం ఎన్నింటికి అవుతుందని పంచాంగంలో చెప్పబడిందో అక్కడి నుంచి 88 నిమిషముల ముందు నిద్ర లేవాలి. దానికి ప్రాతకాలం అని పేరు. 88 నిమిషముల కన్నా ముందు నిద్రపోయిన వాడెవరో వాడు అరుణ దర్శనం చెయ్యలేదు అని గుర్తు. అరుణ దర్శనము అంటే ఏమిటంటే, ఓ కారు వెళ్ళిపోతోంది అనుకోండి, ముందు లోపల కూర్చున్నవాడు కనపడతాడా, డ్రైవర్ కనపడతాడా? డ్రైవర్ కనపడతాడు. అలాగే పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సూర్యనారాయణ మూర్తి వస్తున్నప్పుడు మొదట ఆయన సారథి కనపడతాడు. ఆయన సారథికి అరుణుడు అని పేరు. అరుణోదయము అంటారు. ముందు సారథి కనపడతాడు. అదే ఎర్రటి కాంతి, బింబం ఎర్రగా వస్తుంది. మొట్టమొదట ఆ సారథి దర్శనం చెయ్యాలి. ఓ అరుణోదయం అయిపోతోంది, వచ్చేస్తున్నాడు మా తండ్రి, అదిగో ఎర్రగా ముందు రథసారథి వస్తున్నాడు అని దర్శనం చేస్తే వెనక బంగారు కాంతులతో కొద్ది క్షణాల్లో మారిపోతుంది. ఆదిత్య హృదయం చదివినంతసేపు పడుతుంది. పట్టి బంగారు కాంతుల్లోకి వస్తాడు. అప్పుడు పరమేశ్వరుడు జ్యోతి రూపుడై వస్తున్నాడు అని గుర్తు. నమ పూర్వాయ గిరయే పశ్చిమే గిరయే నమ, జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమ, జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమ, నమ ఉగ్రాయ వీరాయ సారంగాయ నమో నమ, నమ పద్మప్రబోధాయ మార్తాండాయ నమో నమ, బ్రహ్మేశానాచ్యుతీశాయ సూర్యాయ ఆదిత్యవర్చసే అని రుద్రం ఎలా ఉభయతర నమస్కారాలు చేస్తుందో ఆదిత్య హృదయం ఉభయతర నమస్కారాలు చేస్తుంది.